కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి పాదాభివందనాలు చేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి. మరి ఇప్పుడు ఎందుకు జ్ఞానం పెంచుకోవాలి, ఎందుకు సాధన చెయ్యాలి అనే విషయం మనం ఆలోచిస్తే, అసలు ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు ఎక్కువ దుఃఖంలోనే ఉంటున్నాడు. మరి ఎందుకు దుఃఖం వస్తుంది అందరికీ, ఎందుకు బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో మరి అర్థం చేసుకోవడానికి సాధన అనేది ఉండాలి. అయితే ఎందుకు వస్తున్నాయని చూసుకుంటే అవిద్య అని ఒక్క మాటలో చెప్తారు. మరి అవిద్య కారణం అంటారు. చాలా మంది దీనికి అజ్ఞానమే కారణము అంటారు. అజ్ఞానమే కారణము అని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు. అయితే శంకరాచార్యులు ఏమంటారంటే, అజ్ఞానము అని ఒక్క మాటలో కాదు, నిజంగా అవిద్య అన్నది ఏంటి అంటే తప్పుడు జ్ఞానం. జ్ఞానం లేకపోవడం అజ్ఞానం అయితే, అవిద్య అన్నది తప్పుడు జ్ఞానం. అంటే అజ్ఞానం వేరు. కొంచెం మనం ఆలోచిస్తే ఇంకా లోనికి డెప్త్కి వెళ్తే జ్ఞానం లేకపోవడం వేరు. ఇక ఇది ఏంటి అంటే అవిద్య తప్పుడు జ్ఞానం. అంటే తప్పుడు జ్ఞానం అంటే ఏంటి అంటే ఉన్నదాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవడం, అంటే తప్పుగా అర్థం చేసుకోవడం. ఉన్న జ్ఞానాన్ని అది తప్పుగా అర్థం చేసుకోవడం, తప్పుగా అవగాహన చేసుకోవడం. ఈ రెండే కారణం. అవిద్య అంటే ఈ రెండే కారణము అని శంకరాచార్యులు చెప్పడం జరిగింది. మనం ఆలోచిస్తే నిజంగా మన దుఃఖానికి కారణం ఈ రెండే ఎక్కువ. ఎందుకు అంటే సరిగ్గా అవగాహన చేసుకోలేకపోవడం, మరి అపార్థం చేసుకోవడం. ఈ రెండే కారణం ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఇలా మనం ఎందుకు అంటే జ్ఞానం లేకపోబట్టికి, ఆ జ్ఞానం కూడా సరి అయిన జ్ఞానం లేకపోబట్టికి. సరి అయిన జ్ఞానాన్ని సమ్యక్ జ్ఞానము అంటారు. అంటే సరి అయిన జ్ఞానం లేక, ఎందుకు సరి అయిన జ్ఞానం లేదు అంటే అవిద్యలోని అజ్ఞానంలోని ఉన్న మానవుడికి ఎప్పుడూ కూడా దుఃఖమే ఉంటుంది. శంకరాచార్యులు చెప్పిన విషయం ఏమిటి అంటే, అవిద్య అంటే మరి సరి అయిన అవగాహన లేకపోవడం. అంటే ఒకళ్ళు ఏదైనా మాట్లాడితే దాని మీద సరి అయిన అవగాహన లేనప్పుడు మనకి దుఃఖం వస్తూ ఉంటుంది. అపార్థం చేసుకున్నప్పుడు దుఃఖం వస్తుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది మన క్షేమం కోరి, ఎవరో వద్దు, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మన క్షేమం కోరి కొన్ని విషయాలు చెప్తారు. చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనకు నచ్చినప్పుడు, మా అమ్మ ఎప్పుడు ఇంతే, మా నాన్న ఎప్పుడు ఇంతే, నేను అడిగినవి కొనిపెట్టరు, నేను అడిగినవి ఇవ్వరు, నేను అడిగింది చెయ్యరు అని చెప్తారు. సపోజ్ ఎగ్జాంపుల్ చూస్తే, చిన్నపిల్లలకి చాక్లెట్లు చాలా ఇష్టం. మనం కూడా పిల్లలకి మచ్చిక చేసుకోవాలంటే చాక్లెట్లు ఇస్తాం. కానీ ఒకసారి 2 సార్లు తింటే మంచిదే. కానీ మరి అస్తమాటు చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయని ఆ తల్లి అస్తమాటు ఇవ్వడానికి ఇష్టపడదు. అంటే పిల్లలు క్షేమం కోరి అలా ఇవ్వకపోవడం తల్లి బాధ్యత అనుకుంటుంది. కానీ అవగాహన లేని పిల్లలు ఎప్పుడు తిననివ్వదు మా అమ్మ, ఎప్పుడు అడిగినా ఏదో కారణం చెప్తుంది అంటారు. అంటే అదే సరి అయిన అవగాహన లేక అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఇది చిన్నతనంలో జరుగుతున్న
సంఘటనలు. అలా పెరిగే కొద్దీ పిల్లలు అడిగినవన్నీ తల్లిదండ్రులు ఇవ్వకపోతే మరి అవగాహన చేసుకోవడం లోపం వచ్చి ఒక్కొక్కసారి దాని మీద ద్వేషం పెంచుకుంటారు. కొంతమంది అయితే ఇంక ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో లోన దుఃఖపడుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, కొంతమందికి కోరికలు తాతకు మించిన కోరికలు ఉండొచ్చు. ఉన్నప్పుడు ఆ కోరికలు తీరకపోవచ్చు. ఎంతసేపు నా బతికింతే నా బతికింతే అని అనుకుంటారే తప్పించి ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. ఇది ఎందుకు కారణం? జ్ఞానం లేక. అదే అంటాడు శంకరాచార్యులు, తప్పుడు అవగాహన చేసుకోవడం, దాన్ని బట్టి అపార్థము చేసుకుంటారు. మరి ఇలా ఉండబట్టికే మరి సరి అయిన అవగాహన ఉన్నప్పుడు మనం దేన్ని అపార్థం చేసుకోకుండా ఉంటాం. అది రావాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి. కానీ మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం, పుట్టిన వెంటనే ఎవ్వరూ జ్ఞానవంతులు కారు. ఇప్పుడు భూమి మీద ఈ కలియుగంలో అందరూ అజ్ఞానంగానే బతుకుతున్నారు, కానీ జ్ఞానం పొందడానికి ప్రయత్నించటం లేదు. చెప్పాలి అంటే మనందరము ఎంతో పుణ్యం చేసి వచ్చి జ్ఞానమే జీవితానికి పరమార్థం, జ్ఞానం ఉంటేనే మన జీవిత లక్ష్యాన్ని సాధించగలము అని తెలుసుకున్నాం మనము. ఇదంతా ఈ జన్మలో వచ్చింది కాదండి, మనం గత జన్మలో చేసుకున్న పుణ్యమో ఏదో ఉంది మనకి. మనందరము ఈ మార్గంలోకి రాగలిగాం. అంటే ఇక్కడ గురువు వచ్చిన జ్ఞానం పొందాలి అనే కోరిక చాలా తక్కువ మందికే ఉంటుంది. ఎందుకు అంటే అది వాళ్ళ పూర్వజన్మ సుకృతం, సంస్కారం. మరి ఆ విధంగా చూసుకుంటే ఈ తప్పుడు అవగాహన అంటే ఏంటో అన్నది శంకరాచార్యులు, గోవింద పాదాచార్యులు అంటే శంకరాచార్య గురువు గారు ఇద్దరు ఇదే ఉపమానాలు మనకి చెప్పడం జరిగింది. ఈ తప్పుడు అవగాహన అంటే 5 రకాలు చెప్పారు. తాడును చూసి పాము అనుకోవడం. ఇప్పుడు సంధ్య వేళ ఉంది, సంధ్య వేళ అంటే సాయంత్రం వేళల్లో, అంటే అప్పుడు కొంచెం మసగగా చీకటి వస్తూ ఉంటుంది. మన వెనకాల పెరట్లో తిరుగుతూ ఉంటాం, లేదా అక్కడ నుయ్యి ఉంటే నూతి చెప్తాం మీద ఏదైనా ఒక తాడు పడింది అనుకుందాం. మనం ప్రొద్దుటి నుంచి ఆ తాడుని చూడలేదు, అప్పుడే చూసాం. ఆ మసక వెంతుల్లో దాన్ని మనం ఏమనుకుంటామంటే, అమ్మో ఇక్కడ పాము వచ్చి పడుకుంది అని కంగారు పడిపోతూ ఉంటాం. అంటే అక్కడ మనము అది సరి అయిన అవగాహన రాలేదు. రాకేమైంది, యథార్థంగా చూడలేకపోయాము. అంటే ఏంటి యథార్థం? అది తాడు. కానీ మన భ్రాంతి ఏమైంది, మనకి పాముగా కనిపించి పాము అని భయపడటం. అది అలా భయపడటం వల్ల మనకి సరి అయిన సత్యం అర్థం కాలేదు. ఇక 2, దొంగను చూసి దెయ్యం అనుకోవడం. దీనికి ఏంటి అంటే, ఒక వ్యక్తి అడవిలో నుంచి వస్తున్నాడట. వచ్చినప్పుడు ఆ చెట్టుని ఏదో కొట్టేశారు కొమ్మ పక్కనుంది. ఉంటే చీకట్లో కొంచెం మసగ్గా కనిపించి, ఆ దెయ్యాల గురించి వినినవాడు ఇక్కడ మనిషి రూపం కనిపిస్తుంది, మరి ఈ మనిషి రూపం ఉంది అంటే ఇక్కడ మనుషులు ఎవరో తిరగని అడవి ప్రదేశం కదా, ఇది ఖచ్చితంగా దెయ్యమే అయి ఉంటుంది అని భ్రాంతిలో పడి భయపడిపోతున్నాడట. అంటే ఏమైంది, ఇక్కడ అవిద్య వల్ల తప్పుడు అవగాహన వచ్చింది. అంటే దొంగను చూసి దెయ్యం అనే భ్రాంతితో భయపడిపోవడం. ఈ విధంగా మరి మనకి సత్యం దూరం అవుతూ ఉంటుంది. మరి ఒక్కొక్కసారి చూస్తే
మేఘాలు దట్టంగా ఉన్నప్పుడు ఆకాశం వైపు చూసినప్పుడు మేఘాలు కదులుతూ ఉంటాయి, కొన్ని రూపాలుగా ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి చూసినప్పుడు మన తప్పుడు అభిప్రాయంతో ఆ మేఘాలను చూసి ఆకాశంలో దేవతల బొమ్మలు వస్తున్నాయి, దేవతలు ప్రత్యక్షమవుతున్నారు అనే ఒక భ్రాంతిలో పడి దండాలు పెట్టేస్తూ ఉంటాం. ఇంకేముంది, నేను దేవతలను చూసాను, నా కళ్ళకు కనిపిస్తోంది, అందులో ఉన్న ఆకాశంలో కనిపిస్తుంది అంటాం. ఇది కూడా తప్పుడు అవగాహనే అంటారు శంకరాచార్యులు. అంటే ఇక్కడ ఏమైంది అంటే లోతుల్లోకి వెళ్ళి ఆలోచించము, చూడము. ఇక మెరిసే వస్తువుల్ని వెండిగా భ్రాంతి చెందడం. అది చూడండి, ఒక్కొక్కసారి సముద్రం ఒడ్డున నత్తకులలు పడి ఉంటాయి. అవి సూర్యరశ్మికి అంటే ఎండ వచ్చినప్పుడు కిరణాలకి మెరుస్తూ ఉంటాయి. మెరుస్తూ ఉన్నప్పుడు అమ్మో ఇక్కడ వెండిలా పడేసారేంటి, వెండి ఉందే అని భ్రాంతిగా దగ్గరికి వెళ్ళి చూస్తామట. అదే మరి మెరిసే వస్తువు వెండని, బంగారం అని భ్రాంతి పడడము అంటారు. అలాగే మనం ఎప్పుడైనా చూడండి, ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం చేస్తున్నప్పుడు దూరంగా ఎండాకాలం గమనిస్తే అక్కడ నీరు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నీరు ఉండదు. అందుకే దాన్ని ఎండమావులు అని అంటారు. అంటే ఈ 5 ఉదాహరణలు శంకరాచార్యులు మనకి చెప్పడం జరిగింది. అంటే మరి ఎలా తప్పుగా అవగాహన చేసుకున్నాము, అది తప్పుడు జ్ఞానము. ఎండలో అలాగే కనబడుతుంది, మరి పాము అలాగే కనబడింది, మేఘాలు అలాగే కనబడ్డాయి, దొంగ అలాగే కనబడింది, మెరిసే వస్తువులు అలానే వెండి అని భ్రాంతి పొందేము, ఎడారిలో నీళ్ళనుకుని భ్రాంతి పొంది ఇవన్నీ సత్యం కాదు అని దగ్గరికి వెళ్ళాక అర్థమవుతుంది, చూస్తుంటే అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మన తప్పుడు అభిప్రాయాలు, ఇలాగే జీవితంలో మనము ఏదైనా సరే మనకి నచ్చని వ్యక్తులు కానీ లేకపోతే మనం వాళ్ళ మీద ఒక చెడ్డ అభిప్రాయం ఏర్పరచుకుంటాం. కొంతమందికి నచ్చకపోవడం కాదు, ఎవరిని చూసినా ఎవరితో మాట్లాడినా ఆ చెడ్డ అభిప్రాయం ఏర్పరచుకునే సంస్కారం గత జన్మ నుంచి వచ్చిన ఈ వాసనలే కారణం. ఈ జన్మలో అవి వదులుచుకోవాలి ఖచ్చితంగా. ఏంటి అంటే ప్రారంభ దశల్లో మనకి కొంచెం జ్ఞానం తక్కువగా ఉంటుంది కాబట్టి అందరినీ తప్పుడు అభిప్రాయంతో చూస్తూ ఉంటాం, అపార్థాలు చేసుకుంటూ ఉంటాం. ఉన్నప్పుడు మనకు ఒక్కొక్కసారి ఈ మాటలు అర్థం కానప్పుడు వాళ్ళతో శత్రుత్వం కూడా పొందుతాం. ఎప్పుడైతే శత్రుత్వం పొందుతూ ఉంటామో మన మనస్సు అలజడులు లేపుతూ ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి, ఒక మంచి మాటే మిత్రత్వం, ఒక పరుష వాక్యమే శత్రుత్వం. ఎవరైనా ఏదైనా చెప్తే మాకు తెలుసులే అని పరుషంగా మాట్లాడితే వాళ్ళ మనసులో మన మీద చెడ్డాభిప్రాయం ఏర్పడుతుంది. ఇలా అనడానికి కారణం ఏంటంటే మనకున్న అహంకారమైన అవ్వచ్చు, లేదా అవతల వ్యక్తిలో మనకి వాళ్ళ మీద చెడ్డ అభిప్రాయం అన ఏర్పడవచ్చు. కొంతమంది ఊరికే సలహాలు ఇస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా మనకి లోకుగా కనిపిస్తూ ఉంటారు. మరి అడగకుండా సలహాలు మనము ఇవ్వకూడదని తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ సంస్కారం అన్నది మనకి పోవాలి అంటే మనలో ధ్యానము, జ్ఞానము అనేవి రెండు ఉండాలి. ఈ భయం అన్నది మొట్టమొదటి కారణం, మనోస్థితిలో ఎక్కువ ఉంటాం. ప్రారంభ జన్మల్లో తమో గుణం, రజో గుణంలో మనం ఎక్కువ మనోస్థితిలో ఉంటాం. ఈ మనోస్థితిలో ఉన్నప్పుడు మనసుకే ప్రాధాన్యం ఇచ్చి జీవిస్తూ ఉంటాం. అంటే కొన్నాళ్ళు, కొన్ని జన్మలు శరీరం కోసం, కొన్ని జన్మలు
మనసు కోసం జీవిస్తాం కాబట్టి మనకి ఇక్కడ జ్ఞానం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే సాధనా మార్గంలోకి వస్తామో అప్పుడు గురువు బోధ వల్ల ఈ అవిద్య అనేది, అజ్ఞానం అనేది మన దగ్గర నుంచి మెల్లిమెల్లిగా తొలుగుతూ ఉంటుంది. ఇక్కడ అవిద్య ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ తప్పుడు అభిప్రాయం ఎంతవరకు ఉంటుందంటే కరెక్ట్గా సత్యం తెలుసుకునే వరకు తప్పుడు అభిప్రాయం. ఇప్పుడు చూడండి, చీకట్లో తాడుని చూసి పాము అన్నాం. మరి ఎంతవరకు ఉంటుంది? దూరం నుంచి చూసి పాము అనుకుని భయంతో పరిగెట్టి ఇంట్లో అందరినీ తీసుకొస్తాం. కొంతమంది ధైర్యవంతులు కర్రలు పట్టుకుని వెళ్తారు దాన్ని కొట్టేద్దామని. తీరా అక్కడికి వెళ్ళి చూసాక అది తాడు. అప్పుడు మననే తిడతారు, పిచ్చి మొక్క, ఒక్క నిమిషం చూస్తే అది కదులుతుందా లేదా తెలుస్తుంది కదా, ఓ అందరినీ ఆడలు కొట్టేశావు అని అంటూ ఉంటారు. అంటే ఏమైంది? సత్యం తెలుసుకునే వరకు తప్పుడు అభిప్రాయం పోదు. అలాగే దొంగను చూసి కొంతమంది అటే వెళుతుంటే నేను పలానా చోట చూసాను అడవిలో దెయ్యాన్ని అని మనం చెప్పినప్పుడు అదే రూట్లో నుంచి ప్రయాణం చేసిన వ్యక్తి, అయ్యో మొన్న కూడా కనిపించింది, నిన్న కూడా కనిపించింది, అందరికీ అది కనిపిస్తుంది, అది ఏం దెయ్యం కాదు, నరికిన చెట్టు అని చెప్పారనుకోండి, అప్పుడు మన అభిప్రాయాన్ని మార్చుకుంటాం. అలాగే మేఘాలని దేవతలు కనిపించారని చెప్పామనుకోండి, అలా 10 నిమిషాలు చూస్తే మేఘం కాసి షేప్ మారిపోతుంది. ఓహో, ఇది దేవతా రూపాలు అనుకున్నాను కానీ ఇవి మేఘాలే అని మన అభిప్రాయాన్ని మార్చుకుంటాం. అలాగే మెరిసే వస్తువులు వెండి అనుకున్నాం కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అవి నత్తగుల్లలు అని తెలుస్తుంది. మరి ఎండమావుల్ని చూసి నీరుందని మనం వెళ్ళినప్పుడు అది ఎంత దూరం వెళ్ళా నీరు కనబడదు. అంటే ఈ తప్పుడు అభిప్రాయాలు మరి ఎలా పోతాయి అంటే సత్యం తెలుసుకునే వరకు మనకి తప్పుడు అభిప్రాయాలు ఉంటూనే ఉంటాయి. ఫస్ట్ మానవుల్లో పుట్టేది అవిద్య, ఆ తర్వాత అజ్ఞానం. కానీ ఇది సత్యానికి దూరం చేస్తూ ఉంటుంది. ఇలాగే ఉండిపోతే ప్రతి విషయము 5 ఉపమానాలు శంకరుల వారు చెప్పిన ప్రతి మన జీవితంలో ఆచరించినప్పుడు ఎందుకు మనం జ్ఞాన మార్గంలోకి వచ్చాక ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మనకెందుకు తెలియచేస్తారు అంటే ఇంకా అలాంటి వాసనలు, సంస్కారాలు మనలో ఉండి మనం ఇంకా అవిద్య వైపు, అజ్ఞానం వైపు వెళ్తామేమో అని ఈ శంకరుల వారు మనకి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు. అంటే ఈ 5 కాదు, మన జీవితంలో ఇలాంటి తప్పుడు అభిప్రాయాల వల్లే అందరితోటి శత్రుత్వం వస్తుంది. అందరినీ అపార్థం చేసుకుంటూ మరి నాకన్నీ తెలుసు, నేనే గొప్ప అనే అహంకారం ఎక్కడ పెంచుకుంటామో అని ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మరి సరిదిద్దుకుంటేనే నీ అవిద్య యొక్క నాశనం జరుగుతుంది. అంటే ఈ తప్పుడు అభిప్రాయాలు, తప్పుడుగా అర్థం చేసుకోవడం, తప్పుడు జ్ఞానం, ఇవన్నీ నీలో నుంచి పోవాలి. మంచిని నేర్చుకోవడం కరెక్టే, మనం జ్ఞానం పెంచుకుంటున్నాం, సరి అయిన జ్ఞానం పెంచుకుంటున్నాం అంటే అహం బ్రహ్మాస్మి తత్వమసి సర్వం కల్వితం బ్రహ్మ అని నేర్చుకుంటున్నావు కరెక్టే. కానీ ఇవి ఉన్నప్పుడు ఈ అవిజ్ఞ, అజ్ఞానం మొదలుగొట్టుకోకపోతే, అందుకే రమణ భగవాన్ విచారణ 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 అంటారు. మరి వశిష్ఠుల వారు విచారణే పరమ జ్ఞానం అన్నారు. నీ జ్ఞానం పెరగాలంటే విచారణ ద్వారా నీ అవిద్యని, అజ్ఞానాన్ని పోగొట్టుకోకపోతే నువ్వు ఎంత జ్ఞానం తెలుసుకున్నా వేస్టే. ఇప్పుడు చాలా మంది మరి కోరికల కోసం జ్ఞానం అంటున్నారు. అసలు కోరికల కోసం జ్ఞానం కానే కాదు, పరమాత్మ దర్శనం కోసం జ్ఞానం. ఎంతవరకు కోరిక ఉందో అంతవరకు నువ్వు మనోస్థితిలో ఉన్నట్టే అని ఎంతో వివరంగా, విపులంగా మనకి ఈ పుస్తకాల ద్వారా ఇచ్చారు. అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే సరి అయిన స్వాధ్యాయం చెయ్యక,
సరి అయిన విలువలు తెలియక కోరిక ఉంటే మనం ఏ స్థితిలో ఉన్నట్టు, మనం ఎక్కడి వరకు ఎదగాలి? గురువు చెప్తాడు నువ్వే దైవం అని. మరి ఇంకా మనం కోరికలు పెట్టుకుంటే సృష్టి యొక్క, మనం ఈ సృష్టి అంతా చూస్తున్నప్పుడు సృష్టి వెనకాతల పరమాత్మ తత్వం ఉంది అని తెలుసుకున్నప్పుడు మరి మనం ఇంకా కోరుకోవాల్సింది ఏముంది? దైవానికి కోరికలు ఏముంటాయి? ఇన్ని తెలుసుకున్నా ఇంకా ప్రాపంచిక కోరికల కోసమే ధ్యానము అనుకుంటే ఇది ఇంకా తప్పుడు అవగాహనే. పరమాత్మని దర్శించడానికి ధ్యానం అని మనం ఎన్నో సందర్భాల్లో నేర్చుకున్నాం. మరి ఇది సరి అయిన స్వాధ్యాయం లేక సంకల్పాల కోసం, కర్మనాశనం చేసుకోవడం కోసం ఇలా రకరకాల ధ్యానాలు మనం మాట్లాడుతున్నాము అంటే తప్పుడు జ్ఞానం, తప్పుడు అవగాహన. ఈ రెండిటి వల్లే సరి అయిన జ్ఞానాన్ని సమ్యక్ జ్ఞానము అంటారు. అది పొందలేకపోతున్నాం. మరి ఆ స్థితికి వెళ్ళాలి అంటే కింద మెట్టు వదిలితేనే పై మట్టికి వెళ్తామట. మరి కింద మెట్టైన కోరికలు అవి శారీరక పరమైనవి అవనివ్వండి, మానసిక పరమైనవి అవనివ్వండి, బుద్ధిపరమైనవి అవనివ్వండి, ఏ కోరిక ఉన్నా నువ్వు ఇంకా నేను శరీరం అనే భ్రాంతిని పోగొట్టుకోలేదు. ఇది నీ మొట్టమొదటి జ్ఞానంలోకి వచ్చాక మొట్టమొదటి తప్పుడు జ్ఞానం, మరి తప్పుడు అవగాహన. గురువు చెప్పినప్పటికీ నీ అభిప్రాయం మారట్లేదు అంటే, కోరిక పుడుతున్నాయి అంటే ఇంకా నువ్వు జ్ఞానపరంగా ఎదగట్లేదు అని అర్థం. ఈ భూమి మీద ఉన్నవన్నీ అనుభవిస్తూ, ఉన్నదంటూ తృప్తిగా జీవిస్తూ నీ శరీరాన్ని సాధనకు ఉపయోగించాలి. సాధనకు ఉపయోగించాలి అంటే మరి సరి అయిన విద్య నేర్చుకోవాలి, సరి అయిన తపస్సు ఆచరించాలి అన్నారు. అంటే సరి అయిన విద్య ఏంటో తర్వాత తెలుసుకుందాం. అంటే ఈ జ్ఞానం, ఏ జ్ఞానం? మనం చేస్తున్న శ్వాస మీద ధ్యాస అనే జ్ఞానం కోరికలను తీర్చుకోవడానికి కాదు. ఈ సృష్టించిన కోరికలన్నీ ఈ సృష్టికి సంబంధించినవే. ఈ సృష్టికి సంబంధించిన కోరికల కోసం సాధన కాదు. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త దర్శనం కోసమే ఈ సాధన అనే నిజమైన అవగాహన కలిగితే నీలో ఏ తప్పుడు ఆలోచనలు, తప్పుడు కోరికలు రావు. పరమాత్మ దర్శనం తప్పించి ప్రతిదీ కూడా ఈ భూమి మీద కోరిన కోరికలన్నీ కూడా నీకు గురువు చెప్పింది అవగాహన కాలేదు. పత్రి సార్ చెప్పారు, ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అని చెప్పారు. అంటే చిట్ట గోల్ ముక్తి. మరి అది మనం మానేసి ఇంకా ప్రాపంచిక కోరికలు కోరుతున్నాం అంటే ఈ ధ్యానం మీద మనకి సరి అయిన అవగాహన లేదు అని అర్థమవుతుంది. సంకల్ప సిద్ధి అన్నారు. అంటే భూమి మీద కావాలని కోరుకోవడం సంకల్పం అనుకుంటున్నారు. కాదు, నువ్వు పై లోకాల నుంచి కింద లోకాలకు వచ్చి అన్ని రకాల అనుభవాలు పొంది అన్ని రకాల పాఠాలు అన్ని జన్మల్లోని నేర్చుకొని మానవ జన్మ వచ్చిందంటే నువ్వు ఒకే ఒక సంకల్పంతో ఈ జన్మ తీసుకున్నావు. ఆ సంకల్పం ఏమిటి అంటే దేహం ఉండగానే దేహాన్ని సృష్టించిన వాడిని దర్శనం చేసుకుంటాను అని ఒక మహాసంకల్పంతో ఆ లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చి ఈ జన్మ తీసుకున్నాం. కానీ మనకున్న గత జన్మ వాసనలు, సంస్కారాల వల్ల ఈ శరీరం భోగించడానికి వచ్చింది అనుకున్నావు, కానీ యోగం కోసం వచ్చాను అనే దాన్ని మర్చిపోవడం వల్ల ఇది తప్పుడు జ్ఞానం. ఇది భోగించడానికి వచ్చాను అనుకోవడం తప్పుడు జ్ఞానం. యోగం కోసమే నేను భూమి మీదకి వచ్చాను అనుకోవడం సరి అయిన జ్ఞానం. అప్పుడు మనము నిశ్చింతగా యోగ మార్గంలో ఉంటాం. ఎంతసేపు కోరికలు ఉంటాయో మన సాధన ఎప్పుడూ చక్కగా జరగదండి. అందుకే అంటారు, నువ్వు ఎప్పుడైతే విశ్వాన్ని వదలకపోతే
విష్ణువు నీ హృదయంలో ఉండడు. నీ చిత్తం ప్యూరుగా ఉంటేనే ఆ పరమాత్మ నీ హృదయంలో ఉండగలడు, నువ్వు దర్శించగలవు అని ఎన్నో సందర్భాల్లో మనకి మహాత్ములు చెప్తూనే ఉన్నారు. నువ్వు భగవంతుడి దర్శనం కావాలి అనుకుంటే ముందు నీ దృష్టిని మార్చుకో. ఏంటి దృష్టిని మార్చుకోవడం? నేను చూస్తున్న ప్రతి జీవి ఆత్మస్వరూపమే అని మన దృష్టిని మార్చుకోగలిగితే ఈ ప్రాపంచిక కోరికలు చాలా మటుకు తగ్గిపోతాయి. ఎవరు శత్రువులు కాదు, మిత్రులు కాదు అనే అభిప్రాయాన్ని మార్చుకుంటూ వాళ్ళు వాళ్ళ అనుభవాల కోసం వచ్చారు అని మనం అవగాహన చేసుకుంటే మన దృష్టి ఎంతసేపు ఆత్మపైనే ఉంటుంది. అందుకే ఫస్ట్ జ్ఞానంలోకి వచ్చాక అవిద్యని నాశనం చేసుకోవాలి అంటే ముందు అందరూ ఆత్మస్వరూపులే అనే మొట్టమొదటి పాఠం గురువు గారు చెప్పిన పాఠాన్ని మనం పదే పదే నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకున్నప్పుడు మెల్లిమెల్లిగా అవన్నీ తొలుగుతాయి. అందుకే శంకరాచార్యులు ఏం చెప్తారు అంటే, జ్ఞానం పెంచుకోవాలి అంటే ఈ అవిద్యని అజ్ఞానాన్ని నాశనం చేసుకుంటేనే, అంటే తప్పుడు అభిప్రాయాలు, అపార్థాలు, తప్పుడు జ్ఞానం ఇవన్నీ నాశనం చేసుకోవాలి. మరి అవగాహన లోపం గురించి ఈవేళ తెలుసుకున్నాం. ఈ అవగాహన లోపం గురించి 5 విషయాలు శంకరాచార్యులు చెప్పారు. మరి రేపటి క్లాసులో అపార్థం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ 2 రూపుమాపితే నాశనం చేసుకుంటే మనకి అవిద్య నాశనం అవుతూ ఉంటుంది. అందుకే జ్ఞానిగా ఎదగాలంటే వదులుకోవలసినవి ఏంటో తెలుసుకుని పట్టుకోవలసినవి ఏంటో పట్టుకుంటూ చెయ్యవలసిన సాధన చేసినప్పుడు అద్భుతంగా ఎదగలం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.